ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన అంశం మనం ధ్యానం చేయబోతున్నాం. స్త్రీ యొక్క స్థానం సృష్టిలో, క్రీస్తులో, సంఘంలో, సమాజంలో అనేక అంశాలుగా మనం ధ్యానం చేయబోతున్నాం. 4 వాక్య భాగాలు చదువుకుందాం. మొట్టమొదటిగా ఆదికాండం 2వ అధ్యాయం 22-23 వచనాలు నేను చదువుతున్నాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీని నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడను. కీర్తన గ్రంథం 68వ కీర్తన 11వ వచనం. Psalm 68 verse 11. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం బైబిల్ గ్రంథంలోనే శ్రేష్టమైన లేఖన భాగాలు. 11వ అధ్యాయము 3 నుంచి చదువుతున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ పురుషుడు తన తలకు అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకుని ఒక ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును. 14వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 34 వచనం. స్త్రీలు సంఘములలో మౌనం ఉండవలెను, వారు లోబడవలసిందే కానీ మాట్లాడటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రము చెప్పుచున్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. జస్ట్ మనం వచనాలు కొన్ని చూస్తాం కానీ తర్వాత ఎక్కువగా వచనాలు ఏం చూడము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి చదువుతున్నాను. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరి స్త్రీలు అనుకయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రము చేతనే కానీ జడలైనను బంగారంతోనూ ముత్యములతోనూ మిగులు వెలవగల వస్త్రముతో అలంకరించుకొనక దైవభక్తి కర్మని చెప్పుకొనొచ్చు సత్క్రియలు తగినట్టుగా అలంకరించుకొని వెళ్ళిన స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొన వాళ్ళను. స్త్రీ స్థానం లేఖనానుసారంగా లేఖనాల్లో స్త్రీ గురించిన గొప్ప అంశం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక వందల స్త్రీల యొక్క అంశాలు మనం చూస్తున్నాం. భక్తులు ఉన్నారు, భక్తురాండ్రు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. స్త్రీ యొక్క అంశము చాలా గంభీరమైనది. నేటి దినాల్లో ఎక్కడ చూసినా మనకి ఎక్కువగా ప్రతి మీటింగ్లో నంబర్లో ఎక్కువగా ఎవరు కనపడతారండి? సిస్టర్స్. అది చాలా ఆధిక్యత. బ్రదర్స్ చాలా తక్కువ. ఇక్కడ భరత్నార్లో మేము ఇక్కడ ఎర్లీగా స్టార్ట్ చేసినప్పుడు సిస్టర్స్ 2-3 ఉండేవాళ్ళు, బ్రదర్స్ ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. చాలా సంవత్సరాలు అట్లానే ఉంది. జనరల్గా ఏ మీటింగ్లోనైనా సిస్టర్స్ ఎక్కువగా ఉంటారు, బ్రదర్స్ తక్కువ ఉంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే బ్రదర్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు, సిస్టర్ తక్కువ. తర్వాత ఇప్పుడు సంఖ్య పెరిగింది. నెంబర్ 1, క్రైస్తవ ప్రపంచంలో సిస్టర్స్ నెంబర్ ఎక్కువ. రెండవదిగా హెవెన్లో కూడా సిస్టర్స్ ఎక్కువ మనకు కనపడతారు. బైబిల్ పండితులు చెప్తుంది ఏంటి అంటే పరలోకంలో రేపు బహుమానాలు పొందుకునేది మదర్స్. ఎక్కువ బహుమానాలు పొందేది ఎవరండి? మదర్స్. హెవెన్ ఈజ్ ఫుల్ ఆఫ్ చెప్పండి మదర్స్. ఎందుకంటే సమూయేలు అంతటోడేయంటే కారణం అన్న. తిమోతి అంతటోడేయంటే కారణం చెప్పండి యూనికే. జాన్ వెస్లీ అంతటోడేయంటే కారణం సూజన్ వెస్లీ. రేపు హెవెన్ ఈజ్ ఫుల్ ఆఫ్ మదర్స్. నేటి క్రైస్తవ ప్రపంచంలో ఈనాడు యూట్యూబ్ ఛానల్ మినిస్ట్రీస్ వచ్చిన తర్వాత ఎక్కువగా ఈ టీవీలో చూపించేది బ్రదర్స్ని ఎక్కువగా, సిస్టర్స్ని ఎక్కువగా. సిస్టర్స్ని ఎక్కువగా ఎవరు ఏడుస్తూ ఉంటారు చెప్పండి? ఎక్కువ ఏడ్చేది ఎవరు? ఆ కెమెరా కూడా ఎక్కువ ఎటువైపు తిప్పుతారు? స్త్రీల వైపే. బ్రదర్స్ని ఎవరు పట్టించుకోరండి. అదొక ట్రిక్. దయాలు పట్టిన వాళ్ళు, దయాలు పోగొట్టడం అని చూపించేదంతా ఎవరిని?
సిస్టర్స్ ఒక మంచిగా బిజినెస్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతున్నారు. బ్రదర్స్ ఏమో మాకు పలానా క్యాన్సర్ తగ్గింది ఏదన్నా కాస్ట్లీ చెప్పటానికేమో బ్రదర్స్, సిస్టర్స్ ఏమో ఒక దీనికి ఉపయోగించబడుతున్నారు. అంతేకాదు రీసెంట్ ట్రెండ్స్ మీరు చూస్తే దాదాపుగా ప్రతి మినిస్ట్రీ ఒక పైన ప్లాట్ఫామ్ ఉంటుంది, పులిపెట్టి ఉంటుంది, అక్కడ టోటల్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు. సంఘస్థులు అంతా ఎక్కడ ఉంటారండి? కింద కూర్చుంటారు. టోటల్ ప్రోగ్రామ్ అంతా ఎవరు రన్ చేస్తారు? వాళ్ళ ఫ్యామిలీ, అత్త, మామ, తాతలు, ముత్తాతలు, పిల్లలు. ఒకసారి ఆయన తీసుకుంటాడు, ఒకసారి సిస్టర్ తీసుకుంటుంది, ఒకసారి వాళ్ళ ఇష్టం కదా. టోటల్ ఏం కనపడుతుంది మనకి? ఫ్యామిలీ షో. ఎప్పుడైతే సిస్టర్స్ ప్రీచింగ్లోకి వచ్చారో ఇక బ్రదర్ డల్ అయిపోతాడు. ఇక టోటల్ మినిస్ట్రీ అంతా మనకి ఎవరు కనపడతారండి? సిస్టర్స్. మరి ముఖ్యంగా ఈ యొక్క మిరకిల్స్, హీలింగ్స్, ఈ దయ్యాలు పోగొట్టడం, ఈ అంశం వచ్చిన తర్వాత మనకు ఎక్కువగా కనపడేది ఎవరంటే సిస్టర్సే. లేఖనాల్లో స్త్రీ యొక్క స్థానం, వారికి ఇవ్వబడిన ప్రత్యేకత ఏంటి, వారికి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటి, వారి పొజిషన్ ఏంటి, ప్రాక్టికల్గా మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ యొక్క ఎగ్జామినేషన్, ఈ పరిశీలన ఒకరిని కించపరచడానికి కాదు, ఒకరిని గణపరచడానికి కాదు, లేకపోతే ఒకరిని న్యూట్రల్గా కంట్రోల్ చేయడానికి కాదు, కానీ లేఖనాలు మన ముందు ఉన్నాయి, మనం పరిశీలన చేయబోతున్నాం. ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్. స్త్రీ యొక్క స్థానం సృష్టిలో నెంబర్ 1. స్త్రీ యొక్క స్థానం పతనములో, ఇన్ ఫాల్. స్త్రీ యొక్క స్థానం ఇన్ ఓల్డ్ టెస్టమెంట్, ఇన్ ఇజ్రాయెల్ హిస్టరీ. 3వదిగా. 4వదిగా స్త్రీ యొక్క స్థానం ఇన్ క్రైస్ట్, క్రీస్తులో. 5వదిగా స్త్రీ యొక్క స్థానం ఇన్ ఫ్యామిలీ, కుటుంబంలో. స్త్రీ యొక్క స్థానం ఇన్ సొసైటీ, సమాజంలో. అండ్ లాస్ట్ వన్, స్త్రీ యొక్క స్థానం ఇన్ చర్చెస్, ఇన్ అసెంబ్లీస్. ఈ విధంగా మనం ధ్యానం చేయబోతున్నాం. ఇన్ క్రియేషన్, సృష్టిలో. ఇన్ ఫాల్, పతనములో. ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ హిస్టరీ, పాత నిబంధనలో. ఇన్ క్రైస్ట్, క్రీస్తులో. ఇన్ ఫ్యామిలీ, క్రిస్టియన్ ఫ్యామిలీ, క్రైస్తవ కుటుంబంలో. ఇన్ సొసైటీ అండ్ ఇన్ చర్చెస్. అందుకే ఈ యొక్క ప్రత్యేకమైన అంశం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు ఒకరిని స్త్రీగా పెట్టాడు, ఒకరిని పురుషునిగా పెట్టాడు. వారు ఏ స్థానం, ఏ జెండర్ అయినా సరే. ఒకవేళ దేవుడు నేను స్త్రీగా పెట్టాడా, దేవునికి స్తోత్రం. ఒకరిని దేవుడు పురుషుడిగా ఈ లోకాన్ని తీసుకొచ్చాడా, దేవునికి స్తోత్రం. స్త్రీలైనా పురుషులైనా సమస్తం ఎవరి ద్వారా కలిగినాయి? ఆయన ద్వారానే కలిగినాయి. చాలా స్పష్టంగా ఆ మాటలు మనం చూస్తున్నాం. స్త్రీలు పురుషులు సమస్తమును, చూడండి 12వ వచనం, స్త్రీ నుండి పురుషుడు ఎలా కలిగిన అలానే పురుషుడు స్త్రీ మూలంగా కలిగిన, కానీ సమస్తము పైని దేవుని మూలముగా కలిగినవి కదండి. నేను స్త్రీగా పుట్టాలని ఇట్ ఈస్ నాట్ మై చాయిస్. నేను పురుషుడిగా పుట్టాలని ఇట్ ఈస్ నాట్ మై చాయిస్. ఇట్ ఈస్ ఎవర్ చాయిస్? గాడ్ చాయిస్. దేవుడు నన్ను పురుషుడిగా పుట్టించాడా? థ్యాంక్ యూ లార్డ్. దేవుడు నన్ను స్త్రీగా పుట్టించాడా? చెప్పండి, థ్యాంక్ యూ లార్డ్. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. స్త్రీకి కొన్ని అధికారాలు ఇచ్చాడా? ఓకే, సంతోషం. పురుషునికి కొన్ని ఆశీర్వాదం ఇచ్చాడా? ఓకే, సంతోషం. వాట్ ఎవర్ మే బి ద లిమిట్స్, వాటి యొక్క పరిధులు మనం లేఖనాల్లో స్పష్టంగా చూడబోతున్నాం. ఈ యొక్క స్త్రీ అనే అంశం లేఖనాల్లో చాలా స్పష్టంగా చెప్పబడినప్పటికీ నేటి క్రైస్తవ శాఖలు 4 రకాలుగా చూస్తారు. మొట్టమొదటిది తీసివేయటం. కొన్ని లేఖన భాగాలు వాళ్ళకి కష్టంగా ఉంటాయి కాబట్టి ద వ్యూ ఆఫ్ డిస్మిసల్, తొలగించేయటం. కొన్ని సంఘాలు డైరెక్ట్గా బోధిస్తారు, మీ బైబిల్లో నుంచి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం తీసేసుకోండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో కొన్ని భాగాలు తీసేసుకోండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని పార్ట్స్ తీసేసేయండి అని బోధిస్తారు. వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ లేఖనాల్లో రాసుకుంటారు, ఇవి చదవాల్సిన అవసరము లేదు. అది ఫస్ట్ వ్యూ. ఏ వ్యూ అండి అది? డిస్మిసల్ వ్యూ, అంటే తొలగించేస్తారు. బైబిల్ అంతా నమ్మాల్సిన పని లేదు, కొన్ని తీసేయచ్చు అనేది వారి యొక్క భావం కదా. ఎవరైనా ప్రయత్నం చేయగలరు, ఎందుకంటే అందులో వారికి నచ్చనివి ఉన్నాయి. ముసుగు గురించి చెప్పాడు కాబట్టి అది వారికి ఇష్టం లేదు కాబట్టి డిస్మిస్.
మౌనంగా ఉండాలని చెప్పాడు కాబట్టి అది నచ్చదు కాబట్టి డిస్మిస్. సో మొట్టమొదటిది ఏంటి? డిస్మిసల్ వ్యూ. రెండవది డైల్యూషన్ వ్యూ, పలసన చేయటం. డైల్యూషన్ అంటే తెలుసు కదా, మంచిదాన్ని ఏం చేయాలి, మంది ఎక్కువైతే మజ్జిగ ఏం చేస్తారండి, డైల్యూషన్ చేస్తారు కదా. లేఖనాల్లో ఉంది, అది పాటిస్తే పాటిద్దాం, లేకపోతే లేదు. ఇదే వ్యూ తీసేయొద్దు. ఏం చేద్దాం? పలచన చేయటం. పలచన చేయటం అంటే ఉంటే చూద్దాం, అవకాశం ఉంటే అమలు చేద్దాం, లేకపోతే లేదు. అదే వ్యూ డైల్యూషన్. మూడవది డిస్టార్షన్ వ్యూ, వక్రీకరణ. ఆ లేఖనాలు అక్కడే వాళ్ళ కొరకే చెప్పండి, అప్పటికే సరిపోతాయి. ఆ వాక్యాలని వక్రీకరించటం, ఆ వాక్యాలు అంతే ఉంచటం, కానీ వాటికి వేరే అర్థాలు చెప్పటం, ఇది వక్రీకరణ, డిస్టార్షన్ వ్యూ. అందుకే పేతురు పత్రికలో మాట ఉంటుంది, కొందరు లేఖనాలని త్రిప్పుతారు. స్వకీయం కొరకు ఏం చేస్తారు చెప్పండి? లేఖనాలని తిప్పుతారు. అదే వ్యూ డిస్టార్షన్ వ్యూ. నాలుగవదిగా డ్రెడ్ వ్యూ. డ్రెడ్ అప్ అంటే అపోహ. అదొక అపోహ అండి, అది వాస్తవం కాదు. ఇవన్నీ అపోహలే, అది వాస్తవం కాదు. మన ఇష్టం, మన ఎట్లయినా ఉండొచ్చు. అది నాలుగో వ్యూ కదా. ఈ నాలుగు ప్రాచుర్యం చెందిన ఒకటి డిస్మిస్ వ్యూ, డైల్యూషన్ వ్యూ, డిస్టార్షన్ వ్యూ. ఐదో వ్యూ డివోషనల్ వ్యూ. ప్రతి లేఖనం, ప్రతి మాట దేవుడు నా కొరకు రాయించి పెట్టాడు. ఐ హ్యావ్ టు ఒబే, ఐ విల్ ఒబే. నేను పాటిస్తాను. అది ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా దాని కొరకు నేను ఉంటానని నిర్ణయం తీసుకోవటం, ఇది డివోషనల్ వ్యూ. దేవుని స్తోత్రం. అలాంటి సిస్టర్స్ వరల్డ్ వైడ్గా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇది 2026 మోడర్న్ ఎరా. ప్రపంచ పరిస్థితులు మారుతున్నాయి, పొలిటికల్ చేంజెస్ వస్తున్నాయి. పార్లమెంట్లో 50-50, పాలిటిక్స్లో చెప్పండి 50-50. కొన్ని దేశాలకి ఉమెన్ ప్రైమ్ మినిస్టర్స్ అవుతున్నారు. దేశాల మధ్య ర్యాలీస్ జరుగుతున్నాయి. సిస్టర్స్, స్త్రీలు పురుషులు సమాన హక్కుల కొరకు జరిగే పోరాటాల్లో స్త్రీ సమానం కాదు, స్త్రీని తక్కువగా చేసి మాట్లాడటం చాలా కష్టం. కాబట్టి ఈ దినాల్లో స్త్రీ అంశము చాలా కష్టమైంది. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా, సెంచురీస్ మారినా, తరాలు మారినా, దేవుని వాక్యం నాకు ఇష్టం, నేను దాని కొరకు జీవిస్తానని డివోషనల్ వ్యూ. ఆయన వాక్యం కొరకు భక్తి కలిగిన స్త్రీలు ప్రపంచంలో ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో సమూయేలు ఒక మంచి మాట అంటాడు. ఆలోచించు సౌలు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టం. సమూయేలు ఆలస్యం చేశాడు. సౌలు గారు ఆయన బెన్యామీన్ గోత్రికుడు తొందరపడి ఏం చేశాడు చెప్పండి? బలులు అర్పించాడు. యాక్చువల్గా ఎవరు చేయాలి? యాజకులు చేయాలి. యాజకులు చేయాల్సిన పని ఎవరు చేశారు? బెన్యామీన్ గోత్రికుడైన సౌలు చేశాడు. బలి అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. కానీ గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ. ఇది నాళ్ళు అంతే. ప్రోగ్రామ్స్ ఇంపార్టెంట్, ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. మోషే కూడా మాట్లాడమని దేవుడు చెప్తే మోషే ఏం చేశాడండి? కర్రతో కొట్టాడు. నీళ్ళు వచ్చినాయా లేదా? ప్రజలు తృప్తిగా తాగారా లేదా? ప్రోగ్రాం జరిగిందా లేదా? ప్రోగ్రాం బాగుంది, కానీ ఏం బాగాలేదు చెప్పండి? ప్రిన్సిపల్ అప్లై కాదు. ప్రభు చెప్పింది ఏంటి? మాట్లాడు, నీళ్ళు ఇస్తాను. ఈయన ఏం చేశాడు? సో ప్రోగ్రామ్స్ ఆర్ ఇంపార్టెంట్, ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. కానీ దేవుని స్తోత్రం, చాలా కొద్ది మంది వరల్డ్ వైడ్గా లేఖనాల్లో ఏముందో నేను వాటి కొరకు జీవిస్తాం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. సో ఈ 4-5 వ్యూస్లో మనం దేన్ని తీసుకున్నామని చూద్దాం. మొట్టమొదటిగా ఇన్ క్రియేషన్, సృష్టిలో స్త్రీ యొక్క స్థానం. దీనికి మనం చదువుకున్నాం ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాలు. అలానే ఏ విధంగా మానవ సృష్టి జరిగిందో మనం చూస్తున్నాం. ఫస్ట్ మ్యాన్ యాడమ్ వితౌట్ ఏదో వచ్చాడు, మట్టి ద్వారా వచ్చాడు కదా. హ్యూమన్ ఏజెన్సీ లేదు, ఫాదర్ మదర్ లేకుండా ఎవరు వచ్చారండి? యాడమ్. ఎ స్పెషల్ క్రియేషన్, ఒక ప్రత్యేకమైన వాడు. మట్టిలో నుంచి తీయబడ్డాడు, ఆయన రూపమీయబడ్డాడు. కానీ అవ్వ అలా కాదు కదా. ఆదాములాగే మట్టి నుండి తీయబడిందా? నో, నాట్ ఎట్ ఆల్. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎముకల నుంచి వచ్చింది. డిఫరెన్స్. ద ప్రయారిటీ, సృష్టిలో ప్రయారిటీ మ్యాన్ ఆర్ ఉమెన్.
ఎవరు చెప్పండి? మ్యాన్. అందుకే మనం చదువుకున్న 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 7వ వచనం, పురుషుడైతే దేవుని పోలిక మహిమ, స్త్రీ అయితే పురుషుని మహిమ అయ్యి ఉన్నది. 7వ వచనం కదా, చాలా క్లారిటీగా మనం చూస్తున్నాం. పురుషుడైతే దేవుని పోలిక మహిమ, స్త్రీ అయితే పురుషుని మహిమ ఉన్నది. ఎలాగ స్త్రీ పురుషుని నుండే కలిగిన కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. ఈ ప్రిన్సిపల్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ క్రియేషన్ దేవుడు ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రయారిటీ ఎవరు? మ్యాన్. సెకండ్ ఎవరు చెప్పండి? ఉమెన్. లేదండి ఫస్ట్ ఉమెన్ వచ్చింది అని అనుకుంటే ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. ఇన్ క్రియేషన్ మనం దాన్ని చేంజ్ చేయలేము. దేవుని యొక్క రూల్ చూడండి, పురుషుల్లో నుంచి స్త్రీ వచ్చింది, కానీ అక్కడ నుండి ప్రతి పురుషుడు ఎవరిలో నుంచి వచ్చాడు? ఇట్స్ గాడ్స్ ప్రోగ్రామ్. దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ప్రభువారు కూడా ఎవరిలో నుంచి వచ్చారు చెప్పండి? స్త్రీలో నుంచి వచ్చాడు. ఈవ్కి మదర్ లేదు, క్రైస్ట్కి ఫాదర్ లేడు. అర్థమైందన్నమాట మీకు? ఈవ్కి ఎవరు లేరండి? మదర్ లేడు. క్రైస్ట్కి ఎవరు లేరు? ఫాదర్ లేడు. ఈ రెండు అంశాలు ఇన్ క్రియేషన్, సృష్టిలో గాడ్స్ ప్రోగ్రామ్. అందుకే ఫిజికల్ చేంజెస్, వారి యొక్క ఫిజికల్ చేంజెస్ ఉన్నాయి. మ్యాన్ స్ట్రాంగ్ పర్సన్గా చెప్పబడ్డాడు. పేతురు పత్రికలో స్త్రీ ఎవరు చెప్పండి? బలహీనమైన ఘటం. ఊరికే ఏడుపు, ఊరికే నవ్వు. ఎమోషనలీ, ఫిజికల్లీ, సైకలాజికలీ గాడ్ డిజైన్ ఇన్ డిఫరెంట్ వే ఉమెన్. మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ దీన్ని ఎవరు చేంజ్ చేయలేరు కదండి. ఉమెన్ ఎప్పటికీ మ్యాన్ కంటే ఏం కాలేదు చెప్పండి? ఎన్ని సెంచురీస్ అయినా, ఎన్ని సప్లిమెంట్స్ వాడినా ఉమెన్ ఏం కాలేదు? మ్యాన్ని దాటలేదు కదా. స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎవరండి? మ్యాన్. దేవుడు స్త్రీని ఎందుకు ఇచ్చాడు? టు హెల్ప్ మీట్గా ఇచ్చాడు, సప్లిమెంట్గా ఇచ్చాడు, సప్లాంటర్గా ఇవ్వలేదంటే కాంప్లిమెంట్గా ఇచ్చాడు, సహచారిగా ఇచ్చాడు. కానీ పురుషుడిని లొంగ తీసుకోవడానికి స్త్రీని ఇవ్వలేదు. మనం ఈ మాటలు మనసులో పెట్టు. ఇన్ క్రియేషన్ గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ డిజైన్ అండ్ ప్రోగ్రామ్. డైరెక్ట్గా దేవుని చేతుల్లో నుంచి ఆయన మహిమను తీసుకున్నవాడు ఎవరు? పురుషుడు. పురుషుడు నుంచి వచ్చింది ఎవరండి? స్త్రీ. ఆ ప్రోగ్రామ్ అలానే ఉంది. అందుకే కొన్ని రకాల జబ్బులు చూడండి, రోగాలు ఇద్దరికి డిఫరెంట్గా ఉంటాయి. పురుషులకు ఉన్నాయి కొన్ని ఉంటాయి, స్త్రీలకు ఉన్నాయి కొన్ని ఉంటాయి. పురుషులకు సంబంధించిన ట్రీట్మెంట్ వేరే చెప్పండి, స్త్రీలకు సంబంధించిన ట్రీట్మెంట్ వేరే. ఇన్ దిస్ న్యూ టెస్టమెంట్ ఆల్సో, ఇన్ దిస్ క్రిస్టియన్ పీరియడ్, ఈ గ్రేస్ ఏజ్లో కూడా ఇవి చేంజ్ కాలేదు. ఇవి ఎప్పటికీ చేంజ్ కాలేదు. ఇవి గాడ్స్ డీలింగ్స్ ఇన్ క్రియేషన్. ఇవే మాటలు మనం చూడొచ్చు తిమోతికి రాసిన 1 పత్రిక 2వ అధ్యాయంలో కూడా. ఫస్ట్ది ఇన్ క్రియేషన్ దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు ఇచ్చాడు. వీరిద్దరిని ఏం చేశాడు చెప్పండి? ఏర్పాటు చేశాడు. రెండవదిగా ఇన్ ఫాల్, పతనములో స్త్రీ పాత్ర. తిమోతికి రాసిన 1 పత్రిక 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు. మొదటగా అపరాధములో పడింది ఎవరు? స్త్రీ. మొదటిగా అపరాధమే కాదు, మొదటగా మోసపోయింది ఎవరు? స్త్రీ. దేవుడేమో ప్రయారిటీ ఫస్ట్ పర్సన్ మ్యాన్కి ఇచ్చాడు, సెకండ్ ఎవరికి ఇచ్చాడు? ఉమెన్కి ఇచ్చాడు. ఈ సాటన్ ఆ యొక్క ఏదైనా జ్వరపడి సెకండ్ని ఫస్ట్ చేశాడు, ఫస్ట్ని సెకండ్ చేశాడు. రివర్సల్. ఎప్పుడైతే ఆర్డర్ రివర్స్ అయిందో అక్కడ షేమ్, అవమానం, సిగ్గు వచ్చింది. అవునా కాదండి? గాడ్స్ ప్రయారిటీ ఇన్ గార్డెన్ ఎవరికి? మ్యాన్. నెక్స్ట్ ఎవరు? ఉమెన్. ఇక్కడ సాటన్ ఎవరికి ప్రయారిటీ ఇచ్చాడు? ఉమెన్కి ఇచ్చాడు. ఫస్ట్ అపరాధంలో పడిన త్రూ ఉమెన్ సిన్ ఎంటర్డ్. కానీ దానికి జవాబుదారి ఎవరంటే మ్యాన్. కాబట్టి దేవుడు ఎవరిని క్వశ్చన్ చేశాడు? ఆదాముని క్వశ్చన్ చేశాడు. సో దేవుడు తన యొక్క కర్స్ ప్రొనౌన్స్ చేసినప్పుడు ఆయన కూడా ఎగ్జాక్ట్గా ఇదే ఆర్డర్ ఫాలో అయ్యాడు. ఫస్ట్ సాటాన్ని కర్స్ చేశాడు. ఫస్ట్ని సర్పెంట్, సాటాన్, ఈవ్ అండ్ మ్యాన్. దేవుడు అంత క్రమాన్ని పాటించాడు చూడండి. డైరెక్ట్గా మ్యాన్ని ఫస్ట్ కర్స్ చేయలేదు, ఒక ఆర్డర్లో వచ్చాడు కదా. ఆదికాండం 3వ అధ్యాయం చాలా శ్రేష్టమైన అధ్యాయం. ఒక స్త్రీ ద్వారా డిస్టర్బెన్స్ లోకానికి ఏమొచ్చింది?
ఆయన సమస్తాన్ని ముగించి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు రెస్ట్ ఏమైంది? భంగమైంది కదా. దేవుడు హ్యాపీగా ఏం చేసేవాడు చెప్పండి? రెస్ట్ తీసుకునేవాడు. వారికి ఒక మంచి ఈడెన్ గార్డెన్ ఇచ్చాడు, మంచి ప్లేస్ ఇచ్చాడు, ఎంజాయ్ అన్నాడు. కానీ వారు పాపంలో ప్రవేశించారు. ఫాల్, పతనం స్టార్ట్ అయింది. అందుకే పౌలు తిమోతి పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు. మొదట అనే మాట చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఈ 2 పుస్తకాలు, కొరింథీ పత్రిక, తిమోతి పత్రికలు చాలా ప్రత్యేకమైనవి. చాలామందికి ఆ పుస్తకాలు ఇష్టం ఉండదు, కానీ ప్రతి లేఖనాన్ని మనం సమానంగా చూడాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మొదట ఆదాము, తర్వాత అవి నిర్మించబడి కారా ఇన్ క్రియేషన్. మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఆర్డర్ ఇన్ ఫాల్. అక్కడ నుంచి మీరు చూడండి, చాలా స్త్రీలు గాడ్స్ ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేశారు. అబ్రహాం లైఫ్లో ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. దేవుడు వాగ్దానం చేశాడు, నీ కుమారుడిని ఇస్తానన్నాడు. ఈలోపు శారమ్మ గారు ఒక సలహా ఇచ్చింది కదా. ఏంటి మనకు తెలుసు. శారా తన చేతుల్లోకి తీసుకుంది, అబ్రహామును ఇన్సిస్ట్ చేసింది. హాగర్, ఇష్మాయెల్, తద్వారా ఆ డెసిషన్ ఇప్పటికి కూడా ప్రపంచానికి ఎలా ఉంది? ఏ బిగ్ ప్రాబ్లం. ఇప్పుడు కూడా ఫైట్ ఉంది కదా ఎవరి మధ్య? ఇష్మాయెల్ వర్సెస్ ఇజ్రాయెల్. మేం గ్రేట్ అంటే మేం గ్రేట్, మేం గ్రేట్ అంటే మేం గ్రేట్. ఈ అప్పుడు చేసింది యూనివర్సల్ ఎఫెక్షన్. శారా చేసింది 2 నేషన్స్. నెక్స్ట్ మనం ముందుకెళ్తే రెబెకా ఒక సలహా ఇచ్చింది. ఎవరికి? యాకోబుకి కదా. ఆ ప్రోగ్రాం చక్కగా దేవుడు ముందే చెప్పాడు, చిన్నవాడిని దాసుడిగా చేస్తానని చెప్తే ఈమె తొందర పెట్టింది కదా. ఆ యొక్క గ్రేట్ గొప్ప స్టోరీ జరిగింది కదా. కూర వండింది ఎవరు? కూర వండింది ఎవరండి? రెబెకా. వండి ఎవరిని పంపించింది? ఎవరు ఇంట్రొడ్యూస్ అయ్యారు? దాని ఫలితంగా యాకోబు తల్లిని 20 years చూడలేదు. ఆయన లైఫ్లో తల్లిని చూడలేకపోయాడు. ఎన్ని సంవత్సరాలు? 20 years. మిరియాం ఎ బిగ్ ప్రాబ్లం కదా. ఆమె తిరుగుబాటు అన్న మీద, తమ్ముడి మీద. ఎవరి మీద? మోజెస్. ఏం కూష్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? హీబ్రూ అమ్మాయిలు ఎవరు లేరా? కూష్ అంటే తెలుసు కదా. ఆ బ్లాక్ ఉమెన్ చేసుకుంటావా? దేవుడు నీతోనే మాట్లాడతాడా? మోషే ఒక మాట మాట్లాడలేదు. 7 days మిరియాం వల్ల టోటల్ కాంగ్రిగేషన్ ఆగిపోయింది. ఎవరి వలన? మిరియాం. ఇన్ ఫాల్ ఉమెన్ యొక్క రోల్ మనం చూస్తున్నాం. తర్వాత ఎజబెల్ ఏం చేసిందో మనకు తెలుసు కదండి, ఎంతమంది ప్రాఫిట్స్ని చంపింది. నెక్స్ట్ క్వీన్ అతల్యా రాజగోత్రికులు మొత్తాన్ని ఏం చేసింది? అందరిని చంపేసింది. ఒక పిల్లవాడు, జస్ట్ ఒక పసిగుడ్డు మిగిలాడు, యోవాష్. ఇన్ గాడ్స్ డీలింగ్స్ ఉమెన్ ఇన్ ఫాల్. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం వలన ఆ నింద ఉమెన్ నుంచి పోయింది. ప్రభు ఎవరి ద్వారా వచ్చాడు? ఒక ఉమెన్ ద్వారా వచ్చాడు. కానీ ఉమెన్ ఫాల్లో ఎలాంటి పతనం, ఎలాంటి ప్రభావం చూపించింది మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు కూడా దేశాలు, రాజ్యాలు కూలిపోయేది ఎవరి ద్వారా? జనం ఉంది కదా. ఒక్క స్త్రీ చాలు ఏం చేస్తా చెప్పండి? ఫాల్. పతనానికి కారణం ఎవరు చెప్పండి? ఉమెన్ ఇన్ ఫాల్. మూడవదిగా ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. ఓల్డ్ టెస్టమెంట్లో స్త్రీ యొక్క పాత్ర ఏంటి? ఈ గొప్ప అంశాలు చెప్పే ముందు మనం ఇప్పుడు కొంచెం ముందుకెళ్తున్నాం. ఫస్ట్ 2000 years ఆడమ్ టు అబ్రహాం, హానోక్, నోవాహ్, హేబెల్, జస్ట్ కొద్ది మంది చెప్పబడింది. ఉమెన్ గురించి పెద్దగా లేదు. 5వ అధ్యాయంలో వివాహాలు జరిగినాయి. మెతుషెల వివాహం చేసుకున్నాడు, కుమారులు కుమార్తెలు కనెను కదా. ఎనోష్ వివాహం చేసుకున్నాడు, కుమారులు కుమార్తెలను కనెను. గాడ్లీ ఉమెన్ వచ్చారు, వారి ద్వారా గాడ్లీ సీడ్ సంతానం వచ్చింది. అంతవరకు చెప్పబడింది. కానీ అప్పటి వరకు పెద్దగా టెంపుల్ కానీ ఏం లేదు, చక్కగా జరిగిపోయింది. ఇప్పుడు అబ్రహాం నుంచి దేవుడు ఒక నేషన్ తయారు చేశాడు. ఈ నేషన్ తయారు చేసాడు. ఇక అక్కడ నుంచి లేఖనాలు రాయబడటం జరిగింది. అబ్రహాము దగ్గర నుంచి లేఖనాలు, అంటే అబ్రహాం తర్వాత లేఖనాలు రాయటం జరిగింది. ఆ 2000 years ఏమి లేవండి, లేఖనాలు రాయటము లేదు, ఒక క్లూ కూడా లేదు. ఓరల్గా చెప్పుకుంటూ వెళ్ళబడింది. ఇక లేఖనాలు రాయబడింది. అక్కడి నుంచి
సెంచురీస్ ఆఫ్టర్ సెంచురీస్ గడిచినాయి. ఈ సందర్భంలో ఈ టోటల్ 66 బుక్స్లో కొన్ని డ్రామాటిక్స్ థింగ్స్ జరిగినాయి. కనీసం 10 అంశాలు మనం ఆలోచన చేయాలి. నెంబర్ 1, బైబిల్ రాసిన అందరూ పురుషులే. గాడ్ డిడ్ నాట్ అలౌ ఎనీ ఉమెన్. పాత నిబంధనలో 32 మంది పురుషులు రాశారు. క్రొత్త నిబంధన 8 మంది పురుషులు రాశారు. 40 మంది ఎవరు? ఆల్ ఆర్ మెన్. ఒక్క కామ రాయటానికి దేవుడు స్త్రీని ఉపయోగించలేదు. గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నారు. వివేకం కలిగిన జ్ఞానమైన తల్లి మోజెస్ తల్లి ఉంది. గ్రేట్ సాంగ్ పాడిన అన్న ఉంది, లేరా? ప్రవక్తల భార్యలు ఉన్నారు. నో, గాడ్ డిడ్ నాట్ అలౌ ఎనీ ఉమెన్. న్యూ టెస్టిమెంట్కి వస్తే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తలులు తర్వాత ఉన్నారు. మగ్దలేనే మరియా ఉంది, మార్తా ఉంది, మరియా ఉంది, అఖిల, ప్రిస్కిల్లా ఉన్నారు. గ్రేట్ ఉమెన్ ఉన్నా కూడా గాడ్ డిడ్ నాట్ అలౌ టు రైట్ ఎ సింగిల్ పోర్షన్ ప్యాసేజ్. మొత్తం ఎంతమంది? 40 మంది. ఆల్ ఆర్. వాళ్ళ పాటలు ఉన్నాయా? ఉన్నాయి. వాళ్ళ మాటలు ఉన్నాయా? చెప్పండి, ఉన్నాయి. బట్ గాడ్ డిడ్ నాట్ అలౌ. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆయన మైండ్ మనం అర్థం చేసుకోవాలి. అంతవరకే కాదు, స్త్రీల మీద గ్రంథాలు ఉన్నాయి కదా. రూతు గ్రంథం, ఎస్తేర్ గ్రంథం, యోహాన్ రాసిన 3వ పత్రిక, అడ్రస్ టు ఎ ఉమెన్, వాట్ ఎవర్ మే బి. బట్ గాడ్ డిడ్ నాట్ అలౌ. కానీ తర్వాత బైబిల్ ప్రింట్ చేయబడినప్పుడు అనేక వందల వేల ఉమెన్ ప్రింటింగ్లో సహాయం చేశారు, ట్రాన్స్లేషన్లో సహాయం చేశారు. బట్ ఒరిజినల్గా రాయటానికి మాత్రం గాడ్ డిడ్ నాట్ అలౌ. రెండవదిగా, పాత నిబంధన టెంపుల్, ఆ యొక్క మందసం, మందిరం, ఆ పెద్ద స్టోరీలో ఎక్కడ యాజకుల్లో దేవుడు స్త్రీలను పెట్టలేదు. ఎవరిని పెట్టాడండి? ఆల్ ఆర్ మెన్. యాజకులు ఎవరు? బళ్ళు చేయాలన్నా ఎవరు చెప్పండి? మెన్. మరి స్త్రీల పాత్ర ఏంటి? నిర్గమాకాండంలో ఉంటుంది, మీరు చదువుకోండి. 32, 33 అధ్యాయాల్లో ఆ మందసానికి కావాల్సిన అనేక వస్తువులు సమకూర్చింది వాళ్ళే. తెరలు సమకూర్చారు, కుట్టారు, చేతులతో వడికారు, రంగురంగులు కలిగిన సముద్ర వత్సల తోళ్ళు అవన్నీ తీసుకొచ్చారు. మందిరానికి కావాల్సిన వెండి ఇచ్చారు, బంగారం ఇచ్చారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది. కానీ ఇన్సైడ్ వర్క్ చేయడానికి గాడ్ డిడ్ నాట్ అలౌ ఎనీ ఉమెన్. ఎవరిని? ఆల్ ఆర్ మెన్. ఎక్కడ? ప్రీస్ట్స్ ఇన్ టెంపుల్ అండ్ టాబర్నికల్. మందసంలోను తర్వాత సొలొమోను కట్టిన చెప్పండి మందిరంలో అవి మొయ్యాలన్నా, పాత్రలు మొయ్యాలన్నా, తీసుకెళ్లాలన్నా, ట్రాన్స్పోర్టేషన్ చేయాలన్నా ఎవరిది పాత్ర? మెన్. మూడవదిగా, దేవుడు గోత్రాలు ఏర్పాటు చేసినప్పుడు ట్రైబ్స్, ఒక్క ఉమెన్ పేరు మీద ఒక ట్రైబ్ కూడా ఏర్పాటు చేయాలి. ఆల్ ఆర్ మెన్. 12 ట్రైబ్స్. దేనా ఉంది, షీ లాస్ట్ హర్ డిగ్నిటీ, ఆమె లైఫ్ క్లోజ్ అయింది. 12 ట్రైబ్స్. ఓల్డ్ టెస్టమెంట్లో మోషే 70 మంది పెద్దలు నియమిస్తాడు సమాజానికి, మేల్. అందుకే అసలు ఓల్డ్ టెస్టమెంట్లో షాకింగ్ ఏంటంటే, పాత నిబంధన దేవాలయంలో కూడా స్త్రీలకు అసలు ప్రవేశం లేదు కాదు వాస్తవానికి. పాత నిబంధనలో యూదులు ప్రార్థన ఏంటంటే, దేవా మమ్మల్ని స్త్రీగా సృష్టించినందుకు నీకు వందనాలని ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగా ఓల్డ్ టెస్టమెంట్లో ఒక స్పెషల్గా మనం చూస్తాం. అంతేకాదు, ఓల్డ్ టెస్టమెంట్లో దేవుడు ఆ యొక్క అబ్రహాము నుంచి పురుషునికి ఒక సైన్ ఇచ్చాడు కదా, సున్నతి. ఎవరికది? పురుషులకి ఇవ్వబడిన ఒక గుర్తు. మరి స్త్రీకి దేవుడు ఇచ్చాడా? నో, ఇవ్వలేదు. సున్నతి చేసుకున్నవాడే ఆయన సన్నిధికి రావాలి, సున్నతి చేసుకున్నవాడే పండగలకు రావాలి. స్త్రీకి ఎలాంటి సైన్ ఇవ్వబడలేదు. అందుకే చాలా ఈజీగా రూతు, రాహాబు వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారండి? దేవుని యొక్క ప్రోగ్రాంలోకి వచ్చారు. వారికి ఏం లేదు, నో సైన్. పురుషుడు రావాలంటే ఏముండాలి? సైన్ తీసుకోవాలి. సో ఓల్డ్ టెస్టిమెంట్ మనం చూద్దాం. ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్గా న్యూ టెస్టిమెంట్గా మీరు ఎక్కడైనా ఏ స్త్రీ ఒక అద్భుతమైన చేసిందా? ఒక మిరకిల్ చేసినట్టు ఏదైనా ఉందా చెప్పండి? పబ్లిక్, ఎలియాలాగా చేసినట్టుగా, ఎలీషాలాగా చేసినట్టుగా, పేతురులాగా చేసినట్టుగా, మోషేలాగా చేసినట్టుగా, పౌలుకులాగా చేసినట్టుగా. బోత్ టెస్టమెంట్స్ నెవర్ వి సీ హీలర్స్ ఇన్ ఉమెన్. ఈనాడు మనకు స్టేజీల మీద చాలామంది సిస్టర్స్ అద్భుతాలు చేస్తున్నామని చెప్తున్నారు, కానీ
ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. లేఖనాలను అధికారంతో నేను చెప్తున్నాను. ఈనాడు మన కంటికి కనపడే ఈ ఉమెన్ హీలర్స్ వీ హ్యావ్ టు పుట్ ఇన్ డౌట్, మన క్వశ్చన్లో పెట్టాల్సిందే. నెవర్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్ ఆల్ మిరకిల్ హీలర్స్ మెన్ ఆర్ ఉమెన్? చెప్పండి, ఎవరు? మెన్ ఆర్ ఉమెన్? మెన్. దెబోరా స్థానంలో కూడా దెబోరా అంది, నో నేను రాకూడదు, యుద్ధానికి ఎవరు వెళ్ళాలి? బారాకు, నువ్వే వెళ్ళు. బారాకు యుద్ధం చేశాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఎవరి పేరు ఉందో తెలుసా బ్రదర్స్? బారాకు పేరే ఉంది. ఎవరి పేరు లేదండి? దెబోరా పేరు లేదు. హీలర్స్. మరి న్యూ టెస్టిమెంట్కి వచ్చాం. న్యూ టెస్టిమెంట్లో అపోజల్స్, 12 అపోజల్స్ ఆయన సెలెక్ట్ చేశాడు. రాత్రంతా ప్రార్థించి సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవరిని? 12 మంది. ఎంతమంది చెప్పండి? అపోజల్స్. ఒక్కరికి కూడా ఇంక్లూజన్ లేదు. ఎవరికి? ఇప్పుడు మనకి క్యాబినెట్లో మినిస్టర్స్లో గొడవ చేస్తారు కదా, ఏంటి ఇద్దరికి కూడా ఉమెన్కి ఎవరా, ఒక్క ఉమెన్ కూడా పెట్టుకోవట్లేదా ఉంటుంది కదా, గొడవ చేస్తున్నారు. అది చెప్పండి. మరి యేసు ప్రభువుని అడిగితే మార్తా మరియలు, ఏంటి సార్ ప్రభు అపోజల్స్లో మాకెవరికి లేదంటే, నో ఆ స్థానం లేదు. ఎవరికి అది? ఆల్ అపోజల్స్ ఆర్ ఎవరు చెప్పండి? మెన్. 12 అపోజల్స్. తర్వాత వచ్చే అపోజల్స్. యేసు ప్రభువు మత్తయి సువార్తలో, లూకా సువార్తలో 70 మందిని పంపిస్తున్నాడు. ఆల్ ఆర్ ఎంతమంది చెప్పండి? మెన్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఇవ్వబడిన ఆ యొక్క కృపావరాల లిస్టులో, సంఘం క్షేమాభివృద్ధి కొరకు ఇచ్చిన లిస్టులో అపోస్తులు గాను, సువార్థికులు గాను, ప్రవక్తలు గాను, బోధకులు గాను, కాపర్లు గాను, ఆ 5 లిస్టులో ఆల్ ఆర్ మెన్. ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్. చాలామంది న్యూ టెస్టమెంట్ అంటే ఇది క్రొత్త నిబంధన అండి అన్నీ మార్చేసి అంటే, నో న్యూ టెస్టమెంట్లో కూడా ఇదే రూల్ కంటిన్యూ అవుతుంది. అంతేకాదు రేపు ఫ్యూచర్లో కూడా 2 ప్రవక్తలు వస్తారు, మెన్. 1,44,000 మంది వస్తారు. వాళ్ళు కూడా ఎవరు చెప్పండి? మెన్. ఇన్ ఫ్యూచర్ ఆల్సో గాడ్ ఈజ్ గోయింగ్ టు రైజ్ మెన్. పబ్లిక్ పరిచర్య చేయడానికి దేవుడు బహిరంగంగా ఎవరిని వాడుకున్నాడు? పురుషుల్ని వాడుకున్నాడు. బైబిల్లో మీరు ఎప్పుడైనా సరే చూడండి, స్త్రీల సంఖ్య ఎక్కడైనా రాయబడిందా? స్త్రీల సంఖ్య ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్, టోటల్ హెడ్ కౌంట్ ఎక్కడ రాయబడినా ఎవరు చెప్పండి? మెన్. ఇప్పుడు రొట్టెలు చేపల స్టోరీలో ఫస్ట్ నెంబర్ ఎంత? 5,000 మంది పురుషులు. స్త్రీలు నెంబర్ చేయబడలేదు. స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఎక్కడ న్యూ టెస్టమెంట్, ఓల్డ్ టెస్టమెంట్లో గాడ్ నెవర్ నంబర్డ్ గ్రూప్ ఆఫ్ ఉమెన్. మనం ఇందాక చదువుకున్నాం, ఆయన మాటను ప్రకటించు స్త్రీలు గొప్ప సమూహంగా ఉన్నారు. నెంబరింగ్ చేయబడలేదు. నోవేర్ ఎక్కడ కూడా నెంబరింగ్ చేయబడలేదు. 120 మంది మేడగదిలో ఉన్నారు, మెన్. వారితో పాటు ఎవరున్నారు? స్త్రీలు ఉన్నారు. బయలుకు మొక్కని ఎవరున్నారండి? పురుషులు ఉన్నారు కదా. ఎంతమంది? 5,000 మంది. ఏలియా అని అంటాడు కదా, ఎంతమంది? బయలుకు మొక్కని పురుషులు ఉన్నారు. 7,000 మంది. ఇజ్రాయెల్ యొక్క నంబరింగ్ చేసినప్పుడు కాల్బలం, సోల్జర్స్, వంశావళులు ఎవరిని లెక్కించారండి? మెన్. బైబిల్లో నెంబరింగ్ చేయబడినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు దేవుడు ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలన్నా గాడ్ రోజ్ మెన్. నోవా, డేవిడ్, అబ్రహాం, ఏ నిబంధన చేయాలన్నా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? మెన్ ఏర్పాటు చేసుకున్నాడు. దట్ ఈస్ గాడ్స్ ప్రోగ్రామ్. అంతవరకే కాదు, బ్యారన్ ఉమెన్, గొడ్రాలు ఉన్నారు. ఆ గొడ్రాళ్ళు వాగ్దానం చేయబడ్డారు. ప్రతి గొడ్రాలకి జన్మనిచ్చింది బాయ్కా గాల్గా? గాడ్స్ ప్రోగ్రామ్ను బాయ్ని పెట్టాడా, గాల్ని పెట్టాడండి? ఒక ఐజాక్, ఒక శాంసన్, ఒక శామ్యుయల్, ఒక జాన్ ద బ్యాప్టిస్ట్, వీళ్ళంతా ఎవరు? క్లోజ్డ్ వూమ్స్ ఓపెన్ చేయబడినప్పుడు దేవుడు ఎవరిని తీసుకొచ్చాడు? ఒక స్పెషల్. ప్రతి ప్రోగ్రాంలో దేవుడు పురుషుల్ని హైలైట్ చేశాడు. బోత్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్స్లో ఇలాంటి గ్రేట్ ప్రోగ్రామ్స్ మనం చూస్తున్నాం. ఇవన్నీ మనం మైండ్స్లో పెట్టుకోవాలి. నాట్ ఓన్లీ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ బట్ ఆల్సో చెప్పండి న్యూ టెస్టమెంట్. గాడ్స్ ప్రోగ్రామ్ ఈజ్ సేమ్ ఇన్ రిగార్డింగ్ టు మ్యాన్ అండ్ ఉమెన్. అంతేకాదు లేఖనాల్లో మీరు గమనిస్తే స్త్రీలే ఉన్నారు.
ఉదాహరణకి నిర్గమాకాండం 15 అధ్యాయంలో ఆ యొక్క ఎర్ర సముద్రం పాయలైనప్పుడు వారు బయలుదేరి వచ్చినప్పుడు మిరియాము వెంబడి ఎవరు వెళ్ళారండి? స్త్రీలందరూ వెళ్ళారు. ఆ మాట అక్కడ రాయబడి ఉంటుంది. చాలామంది మిరియాము పాట పాడిందని చూస్తున్నారు, కానీ ఆ పక్కది చదవట్లేదు కదా. ఏముంది? మిరియాముతో పాటు ఎవరు వెళ్ళారండి? స్త్రీలందరూ. ఎస్తేర్ ఉపవాసం స్టార్ట్ చేసింది, తన పనికత్తెలను పిలిపించుకుంది. ఉమెన్ అమాంగ్ ఉమెన్. ఎఫ్తా కుమార్తె చెలికత్తెలను తీసుకెళ్ళింది ఎక్కడికి? కొండ మీదకి. ఉమెన్ అండ్ ఉమెన్. దెబోరా కింద ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి చంపింది కదా. ఉమెన్ అండర్ ఉమెన్. సమూయేలు మొదటి గ్రంథం 18 అధ్యాయం 7వ వచనంలో దావీదు యుద్ధం చేసి తిరిగి వస్తుంటే స్త్రీలే గాన ప్రతిగానాలు చేసుకున్నారు. సౌలుకి 1000, దావీదుకి 10,000. స్త్రీలే పాడుకున్నారు. జకర్యా గ్రంథం 12 అధ్యాయంలో రేపు ఫ్యూచర్లో స్త్రీలందరూ సపరేట్గా ప్రార్థన చేస్తారు. ఎక్కడ చూసినా లేఖనాల్లో ఏముంది? ఉమెన్, ఉమెన్ అండ్ ఉమెన్, ఉమెన్ అండ్ ఉమెన్, ఉమెన్ అండ్ ఉమెన్. న్యూ టెస్టిమెంట్కి వచ్చాం. మేరీ ఎలిజబెత్ ఏం చేశారు? ఎలిజబెత్ పాట పాడింది. దానికి స్పందన ఎవరు పాడారు చెప్పండి? మరియస్ పాట పాడింది. లూకా సువార్త 15 అధ్యాయంలో యేసుప్రభువారు ఒక తప్పిపోయిన నాణ్యం గురించి చెప్పినప్పుడు ఆమె తన చెలికత్తెలను పిలుచుకుంది. ఎక్కడ రూల్ చేంజ్ కాదు. తీతు పత్రిక 2వ అధ్యాయంలో ఓల్డ్ ఉమెన్ యంగ్ ఉమెన్కి టీచ్ చేయండి. ఈ రూల్ గమనించారా? ఎక్కడుండో ఏముంది? ఉమెన్ ఉమెన్, ఉమెన్ అమాంగ్ ఉమెన్. ఇందాక మనం చదువుకున్నాం కీర్తన గ్రంథంలో, ఆయన గురించి ప్రకటించు స్త్రీలు గొప్ప సమూహం. నో డౌట్, నోవేర్ ఉమెన్ పబ్లిక్లీ టీచ్ ఆర్ ప్రీచ్ ఇన్ స్క్రిప్చర్స్. ఉమెన్ అమాంగ్ ఉమెన్. ఇంకా మీరు స్టడీ చేయండి, ఇంకా మీకు చాలా కనపడతాయి. అంతేకాదు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎక్కడ తీసుకున్నా బోత్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్స్ ఈ రూలే మనకు కనపడుతుంది. సో ఇప్పటివరకు మనం 2 అంశాలు చూసాం. ఒకటి ఇన్ క్రియేషన్, ఇన్ ఫాల్, ఇన్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్స్. 2 టెస్టమెంట్స్లో స్త్రీ యొక్క పాత్ర ఏంటో మనం చూసాం. ఇప్పుడు 4వదిగా మనం చూస్తున్నాం ఇన్ క్రైస్ట్, క్రీస్తులో. ఇది చాలా ప్రత్యేకమైన అంశం. కాగా ఎవడైనా క్రీస్తునందు నిలబడు నూతన సృష్టి. యేసు ప్రభు యొక్క మరణం ఫర్ ఆల్, అందరి కొరకు చనిపోయాడు. ఒక మంచి వాక్యం చూద్దాం. ఇవి చాలా శ్రేష్టమైన వాక్యాలు. ఈ రోజు వరకు మాత్రం మీ కళ్ళజోళ్ళు నాకంటే 6 times ఎక్కువగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? మీ పవర్స్, మీ గ్లాస్ పవర్ పెంచాలి. నేను చూసేదానికంటే మీరు ఎక్కువగా చూడాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కాలం పరిపూర్ణ లోకానికి వచ్చాడు, సర్వ మానవాళి కొరకు రక్తం చిందించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పరమునకి వెళ్ళాడు. సువార్త ప్రకటించబడుతుంది. ఈ సువార్తను ఎవరైతే విశ్వసిస్తారో 26 వచనం 3:26, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన ఏమై ఉన్నారు? దేవుని కుమారులు, సన్స్ అండ్ డాటర్స్, చిల్డ్రన్, బోత్ మెన్ అండ్ ఉమెన్. క్రీస్తుని ధరించుకున్న మీరందరూ క్రీస్తుని, బాప్తిసం వల్ల మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో చాలా స్పష్టం, ఇందులో ఇన్ క్రైస్ట్, ఇన్ ఫెయిత్, విశ్వాసంలో ఈక్వాలిటీ. మీరు ఎట్లా సువార్త నమ్మారో నేనంతే సువార్త నమ్మాను. యేసుప్రభు నీ కొరకు ఎలా చనిపోయాడో చెప్పండి, నా కొరకు కూడా అలానే చనిపోయాడు. నీ కొరకు ఎలా తిరిగి లేచాడో నా కొరకు అలానే తిరిగి లేచాడు. నీ కొరకు ఎలా పరలోకానికి వెళ్ళాడో నా కొరకు కూడా అలా పని. నీ కొరకు ఎలా రాబోతున్నాడో చెప్పండి, నా కొరకు. ఇన్ క్రైస్ట్, ఇన్ ఫెయిత్ ఈక్వల్, విశ్వాసములో సమానత్వం. నువ్వేమో ఎక్కువ సూపర్ఫిషియల్ ఫెయిత్ లేదు, నాకు తక్కువ ఫెయిత్ లేదు, ఈక్వల్ ఫెయిత్. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో బోత్ మెన్ అండ్ ఉమెన్ ఉన్నారు, లేరా? విశ్వాసములో. రెండవదిగా ఇన్ సాల్వేషన్, ఇన్ బ్యాప్టిజం, బాప్తిస్మములో ఈక్వాలిటీ. మీరు నీళ్ళలోకి దిగారు, పైకి లేచారు కదా. నేను కూడా ఏమయ్యాను? నీళ్ళలోకి దిగాను, చెప్పండి, పైకి లేచాను. ఇందులో అది గమనించట్లేదండి. దీన్ని తీసుకుని అందరు ఈక్వలే అంటున్నారు. నో. దాసుడైనను స్వతంత్రుడైనను, బాగా డబ్బున్నవాడు ప్రభుని నమ్ముకున్నాడు, ఒక దాసుడు స్లేవ్ ప్రభు నమ్ముకున్నాడు, ఈక్వల్ ఇన్ క్రైస్ట్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. క్రీస్తునందు ఆశీర్వాదాలు
ప్రతి ఆశీర్వాదాలు మనకిచ్చాడు. ఈక్వాలిటీ, పరలోక స్వాస్థ్యం. హెబ్రీ పత్రిక 3:1 పరలోక పిలుపులో ఈక్వాలిటీ, బ్లెస్సింగ్స్లో ఈక్వాలిటీ, హెవెన్లో ఈక్వాలిటీ, ర్యాప్చర్లో ఈక్వాలిటీ. స్త్రీల ముందు పురుషుల తర్వాతనో, పురుషుల ముందు స్త్రీల తర్వాతనో, నాట్ ఎట్ ఆల్. ఇన్ సాల్వేషన్, ఇన్ బ్యాప్టిజం, ఇన్ బ్లెస్సింగ్స్, ఇన్ ఫెయిత్, ఇన్ హెవెన్, ఇన్ హెవెన్లీ కాలింగ్ కదా. ఎన్ని ఉన్నాయి చెప్పండి, ఇంకా ఇద్దరికి వచ్చాయి చెప్పండి. ఇన్ పైటీ, భక్తిలో సమానం. మీరు ప్రార్థనకు వస్తారు, స్త్రీలు పురుషులు కూడా ప్రార్థనకు వస్తారు. మీరు బైబిల్ స్టడీకి వస్తారు చెప్పండి, బ్రదర్స్ కూడా బైబిల్ స్టడీకి వస్తారు. మీరు రొట్టె విరుస్తారు, బ్రదర్స్ కూడా చెప్పండి రొట్టె విరుస్తారు. ఇన్ పైటీ, మీరు ప్రార్థన చేస్తారు, ప్రార్థనా జీవితం, బ్రదర్స్ కూడా ప్రార్థన చేస్తారు. మీరు దేవుని స్తుతిస్తారు, ప్రైజ్ చేస్తారు ప్రతిరోజు లేచిన తర్వాత, మీకు అవకాశం ఉంది, బ్రదర్స్ కూడా చెప్పండి అవకాశం ఉంది. గృహంలో స్తుతిస్తారు, పొలంలో స్తుతిస్తారు. ఇన్ ప్రీస్ట్హుడ్, ఆయన స్తుతించడం, ఆయన ప్రార్థించడం, ఈక్వాలిటీ ఇందులో. అంతేకాదు సఫరింగ్, శ్రమల్లో కూడా ఈక్వాలిటీ. అపోస్తలుల 8వ అధ్యాయంలో పౌలు ప్రతి ఇంటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకెళ్తున్నాడు, చంపుతున్నాడు. జోబ్ సఫర్ అయ్యాడు, అవలేదా? నయోమి సఫర్ అయింది, అవలేదా చెప్పండి? నయోమికి ఏంటి సఫరింగ్? షీ లాస్ట్ హర్ హస్బెండ్, షీ లాస్ట్ హర్ సన్స్. జోబ్ లాస్ట్ హర్ సన్స్, డాటర్స్, ఫార్మ్స్, ఫెన్స్, ఫైనాన్సెస్. ప్రాబ్లమ్స్, సఫరింగ్స్ ఈక్వల్, ఇల్నెస్లు ఈక్వల్. ఇంకేమున్నాయి? వెయిట్లు ఈక్వల్. ఆధ్యాత్మిక ప్రతి ఆశీర్వాదంలో ఈక్వాలిటీ. ఇన్ క్రైస్ట్ వీఆర్ ఈక్వల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ధనవంతుడని లేదు, దరిద్రుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడు, అపోస్తులని లేదు, సామాన్యమైన విశ్వాసని లేదు. 100 హత్యలు చేసి క్రీస్తు నమ్మిన వాడెంతో. ఈ భరతనగర్లో చిన్నప్పటి నుంచి ఎలాంటి తప్పు లేకుండా జీవించి ప్రభువుని నమ్ముకున్న నీతో సమానం. ఇందులో ఏం లేదు చెప్పండి? స్త్రీ అని పురుషుడని లేదు. ఇన్ క్రైస్ట్. మనం మర్చిపోకూడదు, చాలా స్పష్టంగా గలతీ పత్రిక చెప్పాడు. ఇందులో పైన చెప్పాడు కదా, ఇందులో ఇన్ ఫెయిత్, ఇన్ సాల్వేషన్, ఇన్ బ్యాప్టిజం, ఇన్ క్రైస్ట్. కాగా ఎవడు క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తమును నూతనమైనను. ఇన్ లార్డ్, నెక్స్ట్ది ప్రభునందు. ఇది చాలా అంశం. రోమపత్రిక 16వ అధ్యాయం చదవండి. ప్రభునందు అని ఉపయోగిస్తాడు. ఒక పెద్ద లిస్ట్ ఇస్తాడు, అక్కడ బ్రదర్స్ని ఇస్తాడు, సిస్టర్స్ని ఇస్తాడు. ప్రభునందు పరిచర్యలో సమానం. పబ్లిక్ మినిస్ట్రీ, మనం చేసే పరిచర్య చాలా ఇచ్చాడు. మరియా బహుగా ప్రయాసపడింది, పెర్సిస్ బహుగా ప్రయాసపడింది. ఫిలిప్పీ పత్రికలో సువార్తలో సహకారులుగా ఉన్నారు కదా. సిస్టర్స్ మినిస్ట్రీ ఇన్ లార్డ్ ఎంత గొప్పగా ఉంది. బ్రదర్స్ కంటే ఎక్కువగా మీరు లేఖనాలు చదవండి. ఇన్ సాక్రిఫైసెస్, కానుకలు ఇవ్వటంలో స్త్రీలే ముందంజలో ఉన్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా గ్రేట్ ప్రీచర్స్ని, గొప్ప గొప్ప భక్తులు వెనక సిస్టర్స్ యొక్క మినిస్ట్రీ చాలా ప్రత్యేకమైనది. దే ఆర్ గివింగ్. రాజమండ్రిలో ఒక ఆంటీ గారు ఉన్నారు, ఇప్పుడు ఆమెకు 78 years. ప్రతిరోజు ఎవరైనా సేవకులు వస్తారా, ఎవరైనా ఇబ్బందులు ఉంటారా, వారికి ఏదో ఒకటి ఇవ్వాలని ఆమె మనీ ప్యాకెట్ పక్కనే పెట్టుకుంటుంది. షీఈ్ రెడీ టు గివ్ ఎనీ డే. మీరు ఎప్పుడైనా వెళ్ళండి, ఒట్టిగా పంపించదు. నేను మొన్న ప్రేయర్ చేయడానికి వెళ్తే ఉండు బాబా అని చెప్పి ఒక చిన్న చీర ఇచ్చి పంపించింది. నాకే కాదు, రోజు ఎదురు చూస్తూ ఉంటుంది. దేని కొరకు చెప్పండి? ఎవరికన్నా ఇవ్వటానికి. సాక్రిఫైసెస్. ఓల్డ్ టెస్టమెంట్లో మందసంలో స్త్రీల యొక్క పాత్ర ఎంత గొప్పది. వారి జ్ఞానం ఉపయోగించారు, వారి ధనం ఉపయోగించారు, వారి యొక్క స్కిల్స్ ఉపయోగించారు. యేసుప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ సుసన్న కొంతమంది స్త్రీలు ఏం చేశారు? తమ కలిగిన ఆస్తితానికి ఏం చేశారంటే ఉపచారం చేశారు. ఇన్ లార్డ్, ప్రభు కొరకు ప్రార్థించే యోధులుగా ఉన్నారా? ప్రభు కొరకు పర్సనల్ ఇవాంజలిజం, ఆత్మలు సంపాదించే వారికి ఉన్నారా? ప్రభు కొరకు చెప్పండి సత్కార్యాలు చేసింది ఎవరు? సత్కార్యాలు చేసింది ఎవరు? దోర్కా. ఏం చేసింది ఆమె? విధవరాండ్రికి ఏం చేసిందండి? విధవరాండ్రికి ఏం చేసింది? అంగీలు, వస్త్రాలు. గ్రీకులో ఇన్నర్ అండ్ అవుటర్ గార్మెంట్స్. ఆ దినాల్లో వస్త్రాలు సరిగా ఉండే కాదు.
ప్రతి వివరాదుడికి వెళ్తుంది, కొలతలు తీసుకుంటుంది, సూది తీసుకుంది, దారం తీసుకుంది, బట్టలు కుట్టించింది కదా. ఇన్ లార్డ్ వీ హ్యావ్ టు సర్వ్ ఈక్వల్లీ. ప్రభు కొరకు మనం ఏం చేయాలి? అందుకే రోమపత్రిక 16వ అధ్యాయం చదవండి. పౌలు ఇద్దరిని కలిపి రాశాడు. అందులో సిస్టర్స్ని చాలా గొప్పగా ప్రైజ్ చేశాడు. ఏమని? బహుగా ప్రయాసపడిన మరియా, బహుగా ప్రయాసపడిన పెర్సిస్. బ్రదర్స్ అందరిని ఏమో ప్రయాసపడ్డారు అన్నాడు, కానీ సిస్టర్స్ని ఏమంటున్నాడు చెప్పండి? బహుగా. కారణం ఏంటి? వాళ్ళు ఇంట్లో పని చేయాలి, మళ్ళీ దేవుని కొరకు పని చేయాలి. బ్రదర్స్ ఏమో ఇంట్లో పని చేయరు, కానీ దేవుని కొరకు పని చేస్తూనే ఉంటారు. సిస్టర్స్ ఏంటి? ఇంట్లో పని చేయాలి, మళ్ళీ చెప్పండి ప్రభు కొరకు పని చేయాలి. ఒక అన్న రేయింబగళ్ళు ప్రార్థన విజ్ఞాపనలో సేవ చేస్తుంది. మదర్స్ గ్రేట్ పర్సన్స్. దేవుని వాక్యంలో మదర్స్కున్న ప్రయారిటీ ఎంత శ్రేష్టమైనది. గ్రేటెస్ట్ మీన్స్ ఇన్ లార్డ్, ఇన్ క్రైస్ట్ ఈక్వాలిటీ. తర్వాత ఏంటండి? ఇన్ లార్డ్, ఇన్ సర్వీస్. ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్. ఉమెన్కి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత. ఆత్మలు సంపాదించడంలో సమర స్త్రీ యొక్క పాత్ర ఎంత శ్రేష్టమైనది. ఆమె వెళ్ళి అక్కడ రాయబడింది 4వ అధ్యాయం చూడండి, యోహాను సువార్తలో. ఆమె సమరయలో బోధించలేదు, ప్రభువుని గురించి పరిచయం చేసింది. అక్కడ మాట 4వ అధ్యాయం మీరు చదవండి. ఆమె యొక్క మాటను బట్టి ప్రభువుని తెలుసుకున్నారు. ఏంటి? నేను వచ్చిన చూపించాను, మీరే చెక్ చేయండి. మాటను బట్టి ఎవరిని తెలుస్తున్నారండి? వాళ్ళు వచ్చి నీకు చెప్పేవాళ్ళమ్మా చాలు, మేము వెళ్ళి చూసాము ఆయన్ని. నీ మాట కాదు, ఆయన మాటలు మేము విన్నాం. ఆయన నిజంగా లోక రక్షకుడు, సోల్ విన్నింగ్. ఎంతమంది ఉమెన్ వరల్డ్ వైడ్గా మిషనరీస్కి వెళ్ళారు, పర్సనల్గా ఆత్మను సంపాదించారు. ఎడా స్కడ్డర్ ఇండియాకు వచ్చింది, గొప్ప మెడికల్ మినిస్ట్రీ చేసింది. వేల ఆత్మలు ఇప్పటికి కూడా హాస్పిటల్ చరిత్ర నిలిచిపోయింది. మేరీ రీడ్ అనే ఒక గొప్ప మిషనరీ కలకట్టాకు వచ్చింది, కుష్ఠరోగుల మధ్య పనిచేసింది, కుష్టి వ్యాధితో చనిపోయింది. ఎందుకు చనిపోయిందండి? కుష్ఠరోగుల మధ్య పనిచేసి దేంతో చనిపోయింది సిస్టర్స్? కుష్టి వ్యాధి పని. ఉమెన్ యొక్క మినిస్ట్రీ చాలా ప్రత్యేకమైనది. పులిపెట్టి నేను తీసుకుంటాను, ఆ గొప్ప స్థానం తీసుకుంటాననే ఆలోచనలు కాదు. లేఖనాల్లో స్త్రీలు ఏ విధంగా ప్రభు కొరకు వెళ్ళారు. ఇన్ గాస్పెల్స్, యాక్ట్స్లో మీరు చూడండి, ఒక ప్రత్యేకమైన స్త్రీ కనపడుతుంది. ఆమె పేరు ప్రిస్కిల్లా. ఎక్కడికి వెళ్ళినా ఏమి ఏర్పడుతున్నాయి? చర్చెస్, సంఘాలు ఏర్పడుతున్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి కొత్త ప్రదేశంలో పైనీర్ వర్క్ చేశారు. వారు గృహాన్ని తెరిచారు, ప్రభు కొరకు సంఘాలను స్థాపించారు. నేను ఈ వారంలోనే వెస్ట్ గోదావరి ఒక చోటుకి వెళ్ళాను. ఆశ్చర్యంగా, నాకు తెలియదు నేను ఈ వారం టీచింగ్ చేస్తానని. అక్కడ ఒక సంఘం ఏర్పడింది. ఆ సంఘం ఏర్పడటానికి కారణం ఒక గ్రేట్ ఉమెన్. ఆమె ఒంటరిగా నిలబడిపోయింది ప్రభు కొరకు. ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి ఆమె మొత్తం ఖర్చు చేసింది. ఒక అసెంబ్లీ ఎస్టాబ్లిష్ అవడానికి అక్కడ ఉంది. ఎన్ని రకాల వర్క్స్ మనం చూస్తున్నాం. ఏమైనా డౌట్స్ వచ్చినాయి కదా, అకులా ప్రిస్కిల్లా ఏం చేస్తున్నారు? ఆ డౌట్స్ వచ్చినప్పుడు, కొంతమందికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇంటికి పిలిచి వారికి లేఖనాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గ్రేటెస్ట్ మినిస్ట్రీ. ఫ్యామిలీగా, పర్సనల్గా, అన్నా వలే, సమరయ స్త్రీ వలే మనం తెలియజేయాలి. ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఫిలిప్ కుమార్తెల సంగతి ఏంటి? దయచేసి చూడండి, చాలా ఆశ్చర్యంగా రాయబడింది. అపోస్తల 21వ అధ్యాయం. ఫిలిప్ ఇంటికి పౌలు వెళ్ళాడు. 21వ అధ్యాయము. 4 ప్రవచించే కుమార్తెలు ఇంటిలో ఉన్నారు. పౌలు అక్కడున్నప్పుడు పౌలు కొరకు ఒక ప్రవచనాన్ని మోసుకొచ్చాడు ఒక బ్రదర్. చూడండి 10వ వచనం. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చాను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తమ చేతులు కాళ్ళు కట్టుకుని యెరూషలేములోని యూదులు నడికట్టు గల మనుషుని ఇలాగ బంధించి అనుజనుల చేతుకు అప్పగించడానికి పరిశుద్ధాత్మ చెప్పు చూడండి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కదా. ఎవరింటికి వచ్చాడు? ఫిలిప్ ఇంటికి వచ్చాడు. ఫిలిప్ ఇంట్లో ఎవరున్నారు? 4 ప్రవచించారు. వారు ప్రవచించవచ్చు కదా. ఎవరికి? పౌలుకి. వాళ్ళు ప్రవచించాలి. ఎవరు వచ్చారండి? ఒక మ్యాన్, ఒక ప్రాఫెట్ వచ్చాడు. ప్రాఫెట్ వచ్చి ఏం చేశాడు? ప్రవచించి వెళ్ళిపోయాడు. ఉమెన్ అమాంగ్ ఉమెన్. ఆ 4 ప్రవచిస్తున్నారు. మేబీ దెబోరాలాగా ఒక ప్రైవేట్ హౌస్ అండర్ ఏ ట్రీ. ఆమె దగ్గరకు వచ్చే వారికి ఏ విధంగా అయితే కౌన్సిలింగ్ చేసిందో అదేవిధంగా ఈ 4 సిస్టర్ ఇన్ హౌస్ దేవుడు వారికి ఇచ్చిన వరాన్ని ఉపయోగించాడు, కానీ నాట్ పబ్లిక్. మరొక డౌట్ వచ్చింది మనకి మగ్దలేని మరియ గురించి కదండి. యేసుప్రభువు తన యొక్క ప్రైవేట్ న్యూస్ ఎవరికి ఇచ్చాడు?
నేను లేచానని చెప్పాడు కదా, వెళ్ళి సహోదరులు చెప్పమన్నాడు. ఎవరు చెప్పాడు ఆ గుడ్ న్యూస్, గ్లాడ్ న్యూస్, ఆ ఫస్ట్ న్యూస్ ప్రపంచానికి తీసుకొచ్చింది ఎవరండి? మగ్దలైన మరియ. కానీ సర్ప్రైజింగ్లీ 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయం ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన ఆ సందర్భాన్ని పురస్కరిస్తూ 15 అధ్యాయంలో ఆయన పునరుద్ధానాన్ని గురించిన గొప్ప అధ్యాయం. ఇక్కడ పెద్ద లిస్ట్ ఇస్తూ మగ్దలైన మరియ పేరు లేకుండా చేశాడు. మొదట కేఫాకు 5వ వచనం 12 మందికి 500 మందికి ఆల్ మెన్ ఆర్ విట్నెసింగ్. నేనైతే అడిగేవాడిని పౌలు గారిని, సార్ మీరు చాలా తప్పు రాశారు సార్, మీరు ఎవరి పేరు ఇంక్లూడ్ చేయాలి? ఏంటి సార్ ఆమెను మర్చిపోయారు? నో పబ్లిక్ విట్నెస్కి గాడ్ యూజ్డ్ మెన్. ఒక బహిరంగ సాక్ష్యం స్థాపించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? పురుషుల్ని వాడుకున్నాడు. ఈ యొక్క ప్రిన్సిపల్స్ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ కేస్ ఎక్కడైనా సరే మీరు దబోరా గురించి రాయబడింది, ఆమె ఇశ్రాయేళ్లకు తల్లిగా ఉంది. వచ్చిన చదువు ఎలా ఉందండి? ఇశ్రాయేళ్లకు తల్లి, ఒక మదర్గా ఉండొచ్చు. ఆమె ఎక్స్పీరియన్స్ కాంగ్రిగేషన్కి ఉపయోగపడవచ్చు. బట్ దే నెవర్ లెడ్ ద కాంగ్రిగేషన్. లేఖనాలు ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్స్, ఇన్ క్రైస్ట్, ఇన్ లార్డ్, ఇన్ ఫ్యామిలీ కదా. కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రత్యేకమైనది. బైబిల్లో ఉన్న కుటుంబాలు ఒక సర్వే చేయండి, ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్. చాలా ఆశ్చర్యకరమైన సంగతి కనుక పేట్రియార్క్స్ ఫ్యామిలీ, పితరుల కుటుంబం, అబ్రహాం, శారా. ప్రాఫిట్స్ ఫ్యామిలీ కనపడుద్ది, ప్రిన్స్ ఫ్యామిలీ కనపడుద్ది. అపోజల్స్ పీటర్ అండ్ ఎవరు చెప్పండి? పేతురు భార్య కదా. అనేక కపుల్స్ వాళ్ళ ఫ్యామిలీ ఇంక్లూడ్ చేయబడింది, వాళ్ళ కుమారులు ఇంక్లూడ్ అయి ఉన్నారు. ఉదాహరణకి ఫిలోమోన్, అప్పియా, వాళ్ళ కుమారుడు పేరు అర్కిప్పు. ఆ ముగ్గురు దేవుని సేవలో ఉన్నారు. ఫ్యామిలీస్ గ్రేట్ పాత్ర, కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర. అందుకే ఒక మంచి మాట రాయబడింది. మొదటి ఇన్ ఫ్యామిలీలో 4-5 వాక్యాలు మీరు రాసుకుంటే స్త్రీ గురించి చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు తెలియజేశాడు. ఏమని రాశాడంటే 1 తిమోతి పత్రిక 5:14, హోమ్ రోలర్గా ఉండాలి, హస్బెండ్ రోలర్గా ఉండకూడదు. నా మాట మీకు అర్థమైందా? ఉమెన్ ఎలా ఉండాలి? హౌస్ రోలర్, కడగాలి, శుభ్రం చేయాలి, ఏం తీసుకురావాలి, కూరకేం తీసుకురావాలి, మొత్తం రూల్ చేసేది ఎవరు? ఇంట నుండి పని చేసుకోవాలి. హౌస్ రోలర్, బట్ నాట్ హస్బెండ్ రోలర్. అది ఆమె యొక్క పరిధి. ఆమె పిల్లల్ని కనాలి, ప్రభు కొరకు పెంచాలి. గ్రేటెస్ట్ మినిస్ట్రీ. అందుకే 15th, 17th, 18th సెంచరీలో ఇంగ్లాండ్, యూరప్ డెవలప్ అయిందంటే, ఆత్మీయంగా వృద్ధి చెందిందంటే ఫ్యామిలీస్, మదర్స్ వాళ్ళ పిల్లల్ని ప్రభు కొరకు పెంచారు. ఒక సైడ్ పాలిస్తూ ఇంకో సైడ్ వాళ్ళకు సామ్స్ చెప్పేవాడు. స్పర్జన్ గ్రేట్ మ్యాన్, కామెంటేటర్ ఉన్నాడు కదా, మ్యాథ్యూ హెన్రీ, సూసన్నా వెస్లీ, వారి గ్రేట్ మినిస్ట్రీ. ఈ లేఖనాలను చాలా సీరియస్గా తీసుకున్నారు, ప్రభు కొరకు పెంచారు. ఇన్ ఫ్యామిలీ, ఇది మనకు ఒక ఛాలెంజ్ కదా. ఫ్యామిలీని కట్టేది ఎవరండి? స్త్రీయే కట్టగలదు కదా. ఇది ఇన్ వరల్డ్, లోకంలో కూడా నానుండి అదే. క్రిస్టియన్ ఫ్యామిలీస్ అనేకమైన చూడొచ్చు. ఒక దైవజన్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఆపోజిట్ ఒక సిస్టర్ ఉంది. చాలా దూరం ప్రయాణం అయిపోయినాక అడిగాడు. ఆమె అడిగిందంట, బ్రదర్ మీరు ఎక్కడో సేవకుడు లాగా ఉన్నారండి. అవునండి, నేను సేవకుడిని, నా పేరు జిప్సీ స్మిత్. ఓహో, చాలా థ్యాంక్ యూ బ్రదర్, మీరు చాలా గొప్ప సేవ చేస్తున్నారు, దేవుడు మీ సేవను బ్లెస్ చేస్తున్నాడు, నేను చూశాను. మరి మీరేం చేస్తున్నారు? మీరు కూడా సేవ అంటే, నేను కూడా సేవ చేస్తున్నాను. మరి మీరు ఎక్కడ చేస్తున్నారు? దేవుడు నాకు 8 మంది పిల్లల్ని ఇచ్చాడు, వాళ్ళ మధ్యలో నేను సేవ చేస్తున్నాను. దే ఆర్ మై ఆడియన్స్ అని చెప్పిందంట. దే ఆర్ మై ఆడియన్స్. నా యొక్క ఆడియన్స్ ఎవరు? దేవుడు నాకు ఇచ్చిన. ఇన్ ఫ్యామిలీ, లేఖనాలు ఎన్నో కుటుంబాల్లో క్రిస్టియన్ ఫ్యామిలీస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం లాస్ట్ అంశానికి వచ్చాము. చాలా క్రిటికల్ టఫ్ ఇష్యూ ఇదే కదా. ఇన్ క్రియేషన్, సృష్టిలో, ఇన్ ఫాల్, పతనంలో, ఇన్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్స్ స్త్రీ యొక్క పాత్ర మనం చూసాం. ఇన్ క్రైస్ట్, ఇన్ లార్డ్, ప్రభునందు, ఇన్ ఫ్యామిలీ అండ్ సొసైటీ. సామెతల గ్రంథం 31వ అధ్యాయం స్త్రీ యొక్క ప్రత్యేకమైన అనేక లక్షణాలు ఉన్నాయి. అందులో మీరు ధ్యానం చేయండి, అనేకమైన అంశాలు మనం చూడొచ్చు. అండ్ లాస్ట్ వన్,
మొదటి కొరింథీ పత్రిక 11 అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 14 అధ్యాయం. టఫెస్ట్ జాబ్స్. మీకు స్టార్టింగ్ చెప్పాను కదా 4 రకాలు. ఒకటి డిస్మిస్ చేయటం, ఆ లేఖనాలను తొలగించేశారు చాలామంది, డిస్మిస్సల్ వ్యూ. రెండవది డిస్టార్టెడ్ వ్యూ, లేఖనాలను వక్రీకరించారు. మూడవది డైల్యూషన్ వ్యూ, దాన్ని పలసం చేశారు. నాలుగవదిగా డ్రెడ్ వ్యూ, అపోహ. అందుకే కొరింథీ పత్రిక, మొదటి తిమోతి పత్రికలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తేనే పరిశుద్ధాత్ముడు ముందుగా కొన్ని రాయించి పెట్టాడు. చూస్తారు మొదటిసారి మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, మొట్టమొదటి కొరింథీ పత్రికలో మొట్టమొదటి అనే మాట ఏంటంటే అది కొరింథీ సంగతం అండి. అది కొరింథీలో సంగతి, కొరింథీ కల్చర్, అది కొరింథీలో ఉన్న పరిస్థితి సార్, దానికి మనకెందుకు అంటారు, ఈ మాట అంటారనే పరిశుద్ధాత్ముడు ఒక మాట రాయించాడు. చూడండి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో, కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు మరియు ప్రతి స్థలమందు కూడుకునే వారికి. ఉందా ఎవరికి? కొరింథీ పత్రిక నాట్ ఓన్లీ ఫర్ కొరింథియన్స్. తెస్సలోనిక పత్రిక చెప్పండి, నాట్ ఓన్లీ ఫర్ తెస్సలోనియన్స్. ఫిలిప్పీ పత్రిక, ఇప్పుడు చెప్పండి, కొరింథీ పత్రిక కొరింథీలకేనా? నాట్ ఎట్ ఆల్. ఎవరికి? ప్రతి స్థలమందు కూడుకునేవారికి, భరత్నర్లో కూడుకునేవారికి, తెనాల్లో కూడుకునేవారికి. ద సేమ్ ప్రిన్సిపల్. కల్చర్ కాదు, ట్రెడిషన్స్ కాదు, దిస్ ఇస్ స్క్రిప్చరల్. అంతేకాదు 11వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, ఇలాంటి దేవుని సంఘములైనను మాకైనా లేవు. 1వ అధ్యాయం 16 వచనం, దేవుని సంఘములైనను మాకైనా లేవు. ఇవి సంఘానికి సంబంధించినవి, నాట్ కొరింథీ సిటీ. అంతేకాదు 14వ అధ్యాయంలో నేను మీకు రాయిచున్నవన్నీ 37-38 వచ్చిన ప్రభు యొక్క ఆజ్ఞలు. అదంతా పౌలు వ్యూ అండి, పౌలు రాసుకున్నాడండి. నో, పౌలు కాదు, ఎవరి? ప్రభు యొక్క ఆజ్ఞలు కదా. 3 విషయాలు చూసాం. ఒకటి, కొరింథీలు రాయబడింది ఎవరికి? అందరి కొరకు. కొరింథీలు రాయబడింది సంఘానికి సంబంధించినవి, సిటీకి సంబంధించింది కాదు. కొరింథీలు రాయబడిన పౌలు యొక్క అభిప్రాయాలు కాదు, ప్రభు యొక్క ఆజ్ఞలు. ఏం చెప్తున్నాడు ఈ 11వ అధ్యాయంలో? 11వ అధ్యాయం మొట్టమొదటిది చాలా శ్రేష్టమైనది, హెడ్ కవరింగ్. ముసుకేసుకోవటం నాకు అక్కర్లేదు అనుకుంటే దైవిక ప్రణాళికను తృణీకరించినట్టే. కారణం, క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. క్రీస్తుకు శిరస్సు ఎవరండి? సబ్మిషన్. క్రీస్తు ప్రభువు వారు తండ్రికి లోపడకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళమా? క్రీస్తు ప్రభువు వారు తండ్రికి లోపడకపోతే రక్షణ కార్యం జరిగేదా? ఆ సబ్మిషన్ కార్యం వల్లనే మనం ఎన్ని ఫలితాలు అనుభవిస్తున్నాం. ఇప్పుడు సేమ్ లైన్, పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. ఇప్పుడు అది కట్ చేశారు. పురుషులకు స్త్రీలకు శిరస్సు ఎవరు చెప్పండి? బైపాస్ చేశారు. ఇద్దరికి శిరస్సు క్రీస్తే కాబట్టి స్త్రీకి శిరస్సు పురుషుడు కాదు అనేది తీసుకొచ్చారు. నో, నాట్ ఎట్ ఆల్. వీ కెనాట్ చేంజ్ ఆ గాడ్లీ ఆర్డర్ను చేంజ్ చేయలేము, జెండర్స్ చేంజ్ చేయలేము, దానివల్ల వచ్చే మహిమను చేంజ్ చేయలేము. స్త్రీకి పడిన వెంట్రుకలు పైట చెంగు ఆమెకు మహిమ. ఈ 3 చేంజ్ చేయలేము. ఏంటంటే గాడ్లీ ఆర్డర్, తండ్రి, దేవుడు, క్రీస్తు, గాడ్లీ ఆర్డర్. స్త్రీ పురుషుడు, జెండర్స్. 3 గ్లోరీ, మహిమ. అందుకే బ్రదర్స్ ఉన్నప్పుడల్లా సిస్టర్స్ తప్పనిసరిగా తమ హెడ్ కవర్ చేసుకోవటం, ఆయన కనపరచటం. నరకానికి వెళ్తారా వేసుకోకపోతే? నో, నాట్ ఎట్ ఆల్. నువ్వు ముసుకేసుకోలేదు కాబట్టి నీకు శాపమా? నో, నాట్ ఎట్ ఆల్. అలాంటిది లేదు. ముసుకేసుకుంది కాబట్టి ఆమెకు ఆశీర్వాదం, ముసుకేసుకోలేదు కాబట్టి నీకు శాపం. నో, నాట్ ఎట్ ఆల్. ఇది దేవుని వాక్యం, ఆయన గౌరవిస్తానని ఒక ఛాలెంజింగ్గా తీసుకోవటమే. సో 11వ అధ్యాయంలో అది చాలా శ్రేష్టమైంది. మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. 14వ అధ్యాయంకి వచ్చాం, లాస్ట్ది ఇన్ చర్చెస్. 14వ అధ్యాయం, సంఘములలో స్త్రీలు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. ఇది చాలా టఫ్. దీనికి రకరకాలుగా అనేకమైన అభిప్రాయాలు తీసుకొచ్చారు. కానీ మనం ఇన్ని చదువుకున్నాం కదా, ఒక ఆర్డర్ మనం చూస్తున్నాం. బోధించడానికి సెలవు లేదు. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ మెన్, ఉమెన్ షుడ్ నాట్ టీచ్.
స్త్రీలు ఎలా ఉండాలి? మౌనం ఉండాలి. బ్రదర్ మీరు కూర్చోండి, నేను చెప్తాను. నో, సెలవు లేదు. ఇన్ చర్చెస్ ఈ రూల్, ఇన్ అసెంబ్లీస్ ఈ రూల్ మనం అమలు చేయాలని పౌలు గారు తెలియదు. అందుకనే ఎవరైనా వచ్చి పౌలు అంతా ఆయన చెప్తే చేయాలా, ఎవరైనా స్పిరిచువల్గా వచ్చి చెప్పినా ఓకే, ఆత్మీయుడిగానే ఉండని. ఎవరైనా ప్రవక్త వచ్చి నేను చెప్పేది రాంగ్ అని చెప్తే ఓకే ఉండని. కానీ నేను రాయిచున్నవన్నీ ఏంటి? ప్రభు యొక్క ఆజ్ఞలు. ఇన్ చర్చెస్ ఉమెన్ మస్ట్ రిమైన్ సైలెంట్. సైలెంట్ అంటే సైలెన్స్, ఏం మాట్లాడుకుంటాం కాదండి. ఏమన్నా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు నోరు ఇప్పొచ్చు, తప్పేం కాదు. అంతేకాని లీడ్ చేయడానికి లేదు అవకాశం, అంతే. ఇదే మాట 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రతి స్థలమందు పురుషులు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మెన్ అక్కడ కూడా సైలెన్స్, మౌనం అనేది చెప్పబడింది. ఈ మాటలు ధ్యానం చేయండి, లేఖనాలను చూడండి, పరిశీలన చేయండి. ప్రభువుకి ఏది ప్రీతిపాత్రమైనదో, ఏది అనుకూలంగా ఉందో, ఏది ఆయన మహింపరిచిద్దో పరీక్షించండి. ప్రభు కొరకు గొప్ప సేవ చేయండి. ఈ లేఖనాలని ధ్యానించండి. దీనికి కొన్ని డౌట్స్ ఉంటాయి, అవి తర్వాత సెషన్ మనం చూస్తాం. ఒకటి మాత్రం వాస్తవం, ఉమెన్ స్పెషల్లీ డిజైన్ ఫర్ గాడ్స్ పర్పస్. లేఖనాల్లో అది చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.